నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నిన్న మనం 34 సైజ్ బ్లౌజ్ బ్యాక్ పార్ట్ కటింగ్ అనేది చూసాం కదండీ! మార్కింగ్ చేయడం ఎలాగని చెప్పాను. అయితే మా స్టూడెంట్స్ అందరికి ఒక డౌట్ వచ్చింది. ఆర్మ్ రౌండ్ బ్లౌజ్‌ని పట్టి తీస్తుంటే ఆర్మ్ రౌండ్ అనేది మాకు కరెక్ట్‌గా రావట్లేదు. అది ఎలాగా అనేసి ఒక డౌట్ మాట. అయితే మీకు కూడా తెలియాలనేసి నేను ఈ వీడియో చేస్తున్నాను. ఇక్కడ మనకి చూడండి ఈ విధంగా ఖర్చు అనేది లోపలికి ఫోల్డ్ చేసి చూసుకునేది ఒక పద్ధతి. రెండోదేంటంటే చూడండి నిన్న మనం ఇక్కడ షోల్డర్ ఒక చోటకొచ్చేలాగా పెట్టి ఆర్మ్ రౌండ్ చూడండి అక్కడ మనం కరెక్ట్‌గా రౌండ్ హ్యాండ్స్ అనేది చూడకూడదు. రౌండ్ ఎలా ఉందో అది చూసుకొని దాన్ని ఇలా పైకి లేపి చూస్తే మనకు ఆర్మ్ రౌండ్ అనేది తెలుస్తది. అంటే చంక దింపు ఎంత పెట్టాలి అనేది మనకు తెలుస్తది. మీరు అలా కాకుండా హ్యాండ్ పెట్టి చూస్తే హ్యాండ్ కిందకి దిగుతది కదండీ చెయ్యి అనేది. దానివల్ల చంక దింపు మీకు కరెక్ట్‌గా తెలీదు. మనకది కాదు. అవసరమైంది రౌండ్ అంటే చంక రౌండ్ ఉంటది కదా! అది చూసి మార్కింగ్ చేసుకోండి. లేదా ఇదొక పద్ధతండి. ఇది ఎలాగంటే పైన హాఫ్ ఇంచ్ షోల్డర్ దగ్గర హాఫ్ ఇంచ్ అనేది మనం వదిలేసి ఈ విధంగా పట్టుకొని ఒక స్కేల్ పెట్టండి. పెట్టి మనం బ్లౌజ్‌కి ఎలాగైతే మనం ఒక బాక్స్ లాగా మార్కింగ్ చేసుకుంటున్నాం కదా! చంక దింపు దగ్గర. ఆ విధంగా మార్క్ చేసుకుంటే చూడండి మనకి 6:15 వచ్చింది. ఓకేనా? ఈ విధంగా కూడా మనం మార్కింగ్ చేసుకోవచ్చు. థాంక్ యూ ఫర్ వాచింగ్.